మహాఘట శక్తిమంతుడా పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి మా రక్షణకర్తమనే సత్యస్వరూపమైన పరిశుద్ధాత్మదేవ ఈ సాయంకాల సమయంలో మేమందరం ఏకీభవించి ప్రభాని పాద సన్నిధి చేరుకోగలిగే సమయం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, మీరు మా మధ్యకు వచ్చి ఈ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించమని బ్రతులాడుతున్నావు నాయన. ప్రభా, మరి నీవు సెలవిచ్చే వాక్యాన్ని మేము జాగ్రత్తగా ఆలకించి నాయన దానికి విధేయత చూపించి మా జీవితాలకు అన్వయించుకొని నీ కొరకు ఫలించే రీతిగా మాకు సహాయం చేయమని నాయన, నీ మనసు మేము కలిగి ఉండటానికి నీ కృపను మాకు ప్రసాదించమని క్రీస్తు వారి పేరట బ్రతిమిలాడుతూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వరకు. చాలు, చదువుతావా? చదువుతానక్క. ఫిలిప్పి 2:5 నుంచి 11 వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. కాదా? థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే పౌలు ఫిలిప్పీలకు ఒక చక్కని హెచ్చరికిస్తున్నాడు. ఏంటంటే, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి అని చెప్పి. క్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు తనను గురించి తను ఏం చెప్పుకున్నారంటే, అది మనం మత్తయి సువార్త 11:29 చూస్తాం అనమాట. అక్కడ యేసు ప్రభు తన గురించి ఏం చెప్పారంటే, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడు అని తన గురించి చెప్పారు. క్రీస్తు ప్రభు వారి మనస్సు సాత్వికం, దీన మనస్సు. మరి ఇక్కడ మనం చూసిన వాక్య భాగంలో పౌలు మరి క్రీస్తు యేసు కలిగిన మనస్సును గురించి కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు గాని. అక్కడ దాకా చూద్దాం మనం. మొట్టమొదటిగా మరి క్రీస్తు ప్రభు వారు దేవుని స్వరూపం గలవాడు అయ్యుండి కూడా మరి ఆయన మరి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. దేవుని స్వరూపము అంటే ఇక్కడ అర్థం ఏంటనేది మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రభు వాళ్ళు దేవుని స్వరూపం రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. అది మనం ఎక్కడ చూస్తామంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాల్లో చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుందంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతము నయుండి తన మహత్తు గల మాట చేత సర్వమును నిర్వహించు అని అక్కడ రాయబడి ఉన్నారు. యేసు ప్రభు వారు ఏంటంట, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే మరి దేవుని మహిమను క్రీస్తు ప్రభు రిఫ్లెక్ట్ చేస్తున్నారు. రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ అన్నమాట యేసు ప్రభు. తర్వాత ఇంకో మాట ఏమనుందంటే, ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. తత్వము అంటే నేచర్, మూర్తిమంతము అంటే పర్సన్ అన్నమాట. అంటే మరి దేవుని యొక్క స్వభావం యేసు క్రీస్తులో మనకి ప్రత్యక్షం. దేవుని యొక్క స్వభావానికి ఒక మనం రూపం ఇస్తే ఆ రూపం క్రీస్తు ప్రభు వారు. అంటే అర్థం ఏంటి? దేవుని స్వభావ లక్షణాలైనటువంటి ప్రేమ, కనికరం, దీర్ఘశాంతం, మంచితనం, సత్యం, న్యాయం, పవర్, అథారిటీ, పవర్, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువులో మనకి కనిపిస్తాయి అన్నమాట. అందుకనే ఏమంటున్నాడంటే, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి అని రాయి. దేవుని యొక్క నేచర్ని క్రీస్తు ప్రభు రిఫ్లెక్ట్ చేస్తున్నారు. ఆయన గ్లోరీని రిఫ్లెక్ట్ చేస్తున్నారు. తన మహత్తు గల మాట చేసి సమస్తమును నిర్వహించు. తండ్రి అనే దేవుని లాగా ఈయన కూడా తన మహత్తు గల మాటతో సర్వాన్ని నిర్వహిస్తున్నారు. అంత గొప్ప ఆధిక్యత క్రీస్తు ప్రభు వారికి ఉంది.
దేవునితో సమానమైనటువంటి స్టేటస్. తర్వాత మనం చూసినట్లయితే దీని గురించి కొలస్సీలకు రాసిన పత్రిక 1:15 మనం చూస్తే ఏమనుంటుందంటే, తర్వాత మీరు చదువుకోండి. 1 నుంచి కొలస్సీ 1:15 నుంచి 20 వరకు దేవుని యొక్క స్వరూపం ప్రభు ఎలా కలిగి ఉన్నారనేది అక్కడ రాయబడుతుంది అనమాట. నేను కొన్ని మాటలు చదువుతాను. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై. దేవుడు అదృశ్యుడు, ఆయన మనం చూడలేము, కానీ ఆయన స్వరూపం క్రీస్తు ప్రభు వారిలో కనబడింది. తర్వాత సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడు. సృష్టి తయారు చేసినప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఉన్నారని మనం ఆదికాండం 1వ అధ్యాయం చూస్తాం కదా. మన పోలిక చొప్పున మనం నరు నిర్మిత, మనమని మాట కడుతుంది. కాబట్టి ఈయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు యేసుక్రీస్తు ప్రభు. అంతేకాకుండా ఆయన అన్నిటికన్నా ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. తండ్రిలాగా ఈయన కూడా సమస్తానికి ఆధారం. ఈయనే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్న ఆయన కూడా క్రీస్తు ప్రభు. ఇంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, దేవుని స్వరూపాన్ని కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారు దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అని రాయ. ఎందుకు ఎంచుకోలేదు? ఎందుకు ఆ మహిమను ఎందుకు ఆయన వదిలిపెట్టి భూమి మీదకి ఆయన రావాల్సిన అవసరం ఏంటి అనేది మనం చూసినట్లయితే, మరి క్రీస్తు ప్రభు వారికి తండ్రి అయిన దేవుని యొక్క అభీష్టం ఏంటో తెలుసా? ఆయనకి ఇష్టం ఆయన అదేంటి అనేది ఆయనకి తెలుసు. అది చూద్దాం మనం. ఎక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 1:19 అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, సిలువ రక్తము చేత. చదువుతావా? కొలస్సీ 1:19. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలననియు తండ్రి అభీష్టం ఆయన. మరియు తండ్రి అభీష్టం ఏంటో కుమారునికి తెలుసు. అందుకని మరి ఆ యొక్క మహిమను వదిలిపెట్టుకుని, తండ్రితో సమానంగా ఉండేటువంటి మహిమను వదిలిపెట్టుకుని ఆయన భూమి మీదకి రావడానికి కారణం తండ్రి యొక్క అభీష్టం నెరవేర్చాలి. తండ్రి అభీష్టం ఏమనుంది ఇక్కడ? క్రీస్తు ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వలన తండ్రి అభీష్టం ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి, క్రీస్తు ప్రభు వారు సిలువలో చిందించే రక్తం చేత సంధి చేసి, పరలోకం ఉన్నాయి కానీ భూమి మీద ఉన్నాయని కానీ వీటన్నిటి కూడా తనతో సమాధాన పరుచుకోవాలని తండ్రి అభీష్టం ఆయన. ఆ అభీష్టాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు వారి మహిమను, పరలోక మహిమను విడిచిపెట్టుకొని భూమి మీద. అంతేకాకుండా ఇక్కడ మనం చదివినట్లయితే ఏమని ఉంటుందంటే, మనుషుని పోలికగా పుట్టి అనే మాట కూడా అక్కడ రాయబడుతుంది. ఇందాక చదివిన వాక్యం. మనిషి తండ్రి మరి దేవునితో సమానంగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి అని రాయబడుతుంది. మనిషిని పోలికగా పుట్టడానికి కారణం ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అది ఎక్కడ చూస్తామంటే, మరి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో నేను చదువుతానది. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచింది. చూసారు ఎంత చక్కగా వాక్యం. ఎందుకు ఆయన మనిషిని పోలికగా పుట్టాడంటే, గత కాలంలో దేవునికి మనం దూరస్తులంగా, మరి దుష్క్రియల వలన మన మనస్సులో దేవునికి విరోధ భావం కలిగిన వాళ్ళగా ఉన్నటువంటి మనలను, పాపంతో అపరాధములతో పాపంతో చచ్చిన మనల్ని మరి తన సన్నిధిని పరిశుద్ధులుగా 3 విషయాలు చెప్తున్నాడు. మనల్ని ఎలా నిలబెట్టాలనుకున్నాడు ప్రభు? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టడం కోసమంట క్రీస్తు ప్రభు వారు మాంసయుక్తమైన దేహమందు, హి కేమ్ ఇన్ ఫ్లెష్, మాంసయుక్తమైన దేహమందు మరణము వలన మనలను తండ్రితో సమాధాన పరచడానికి ఆయన మరి మనిషిని పోలికగా పుట్టాడు. ఎంత కృతజ్ఞత కలిగి మనం ఉండాలి అనమాట. ఎంతగా ప్రభువును స్తుతించాలి ఈ వాక్యం చదువు. అంతేకాకుండా యోహాను
సువార్త 6:38 యేసు ప్రభువారు ఏమంటారంటే, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమందు దిగి వచ్చాను. ఆ మహిమను ఎందుకు వదిలిపెట్టుకొని వచ్చేసారంట? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తన ఇష్టం కొరకు కాదండి. సమస్తాన్ని తన రక్తంతో సంధి చేసి దేవునితో సమాధానపరచడానికి నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తుంది? దూరస్తులము, దుష్క్రియల వల్ల తండ్రికి అవిధేయులంగా ఉన్నట్టు మనల్ని పరిశుద్ధంగా, మరి నిర్దోషులుగా, మరి నిరపరాధులుగా ఆయన సన్నిధిలో నిలబెట్టడం కోసం అంటే ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన మనల్ని తండ్రితో సమాధానపరచాడు. ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మనం ప్రభువుని ఎంతో స్తుతించవలసిన వాళ్ళమై ఉన్నాం. ఈ యొక్క శిలువ శ్రమల ధ్యాన దినాల్లో ఈ వాక్యాలన్నీ మనం మెడిటేట్ చేయాలి. తర్వాత మనం చూసినట్లయితే మన వాక్య భాగంలోకి వస్తే, దాసుని స్వరూపం ధరించుకున్నాడు క్రీస్తు ప్రభు వారి లోకంలో కూర్చొని, మహిమను విడిచిపెట్టేశాడు, భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఏం చేశాడు ఆయన? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. మత్తయి సువార్త 20:28 యేసు ప్రభు వారే ఒక మాట చెప్పారు. చదువు అమ్మా, మత్తయి 20:28. మత్తయి 20:28. 20:21. 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని చెప్పాను. చాలు, థ్యాంక్ యూ అమ్మ. ఈయన దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడని ఇప్పుడు మన ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చదువు. దాని గురించి యేసు ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నేను మనిషి కుమారుడు అంటే క్రీస్తు ప్రభు వారు కదా, పరిచారం చేయించుకున్నట్టు రాలేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే పరిచారం చేయటానికి వచ్చారు. పరిచారం ఎవరు చేస్తారు? దాసుడు చేస్తారు. పరిచారం చేయించుకునేది ఎవరు? యజమాని. ఈయన యజమాని లాగా రాలేదు, దాసుని రూపంలో వచ్చారు. అందుకని మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవటానికి రాలేదు, పరిచారము చేయుటకు అంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి దాసుని రూపం ధరించుకోవటం అంటే అదే. ఇది తన శిష్యులకు నేర్పించడం కోసం క్రీస్తు ప్రభు వారు యోహాను సువార్త 13:5 మరి వాళ్ళందరినీ ఆ మేడగదిలో సమకూర్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, అక్కడ మనం చూస్తే వాళ్ళందరూ కూర్చున్నారు లాస్ట్ సఫర్ వారు తీసుకునే టైంలో. యేసు ప్రభు ఏం చేశారంట? పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. 12వ వచనం చదువు. 12. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచున్నారు. నేను బోధకుడును ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడినైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలా చేసి తిని. చూసారు, ఇక్కడ యేసు ప్రభు వారు దాసుని రూపం అంటే డెమాన్స్ట్రేట్ చేసి వీళ్ళు చూపిస్తానికి ఆయన వాళ్ళ పాదాలని కడగటానికి తుడవటానికి మొదలు పెట్టారు. అది చేసి పేతురు దగ్గరికి వస్తే పేతురు ఏమంటాడు? అమ్మ ప్రభు నా పాదాలు కడగటానికి వీలు లేదంటాడు. ఎందుకు? ఆయన వాళ్ళకి బోధకుడు, యజమాని. కానీ ఆయనే వచ్చి వీళ్ళ పాదాలు కడుగు. ఎందుకు ప్రభు వారు అది చేశారు వాళ్ళకి చెప్తున్నారు అనమాట. వారి పాదములు కడిగి తన పైవస్త్రం వేసుకున్న తరువాత ఆయన కూర్చుండి, నేను చేసిన పని మీకు తెలిసిందా అని అడుగుతున్నారు. అని ఏమంటున్నారు? బోధకుడని ప్రభువని మీరు నన్ను పిలుస్తున్నారు. బోధకుడు ప్రభునైన నేను మీ పాదాలు కడిగిన ఎడల మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసినది. పరిచారం చేయాలి మీరు ఒకళ్ళకొకళ్ళు అనేది నేర్పిస్తున్నారు. అంతేకాకుండా నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేశాను. నేను ఎలాగైతే పరిచారం చేయటానికి వచ్చానో అలాగే మీరు పరిచారం చేసే వాళ్ళుగా ఉండాలని మీకు నేర్పించడానికి ఇది మీకు చేస్తున్నానని అది డెమాన్స్ట్రేట్ చేసి యేసు ప్రభు శిష్యులకు చూపిస్తున్నారు. తర్వాత మనం ఇంకో చోట కూడా మనం చూసినట్లయితే వాళ్ళకి శిష్యులకి ఇంకొకటి కూడా ఒక పాట నేర్పించారు.
వాళ్ళలో ఎవరు గొప్ప అనుకుంటున్నారండి. అందుకని యేసుప్రభు వారు మత్తయి 20:26 ఏమంటారంటే, మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు, వాడు మీకు పరిచారకుడై ఉండవు. లీడర్ ఉండాలి, ఎవరంటారు వాడు సర్వెంట్ ఉండాలి అంటారు. ఇది ప్రపంచ ధర్మానికి విరుద్ధం కదా, కానీ యేసుప్రభు వారి ధర్మం, పరలోక ధర్మం. ఏమంటున్నారు? మీలో ఎవరు గొప్పవాడై ఉండాలో వాడు మీకు పరిచారై ఉండవాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరున వాడు మీకు దాసుడై ఉండవలని. అందుకని యేసుప్రభు దాసుని రూపం ధరించి పరిచారం చేయటానికి ఆయన వచ్చారు. అదే ఇక్కడ శిష్యులకు నేర్పిస్తారు, మనల్ని కూడా నేర్చుకుంటారు. ఒకరినొకరు మనకంటే హెచ్చుగా మనం ఎంచుకోవాలి. తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉండాలని చెప్పి క్రీస్తు ప్రభు వారికి నేర్పిస్తారు. ఆయన దాసుని రూపం ధరించుకున్నారు. రాజు రూపం ధరించుకోలేదు, ఏంజల్స్ రూపం ధరించుకోలేదు, కానీ ఆయన దాసుని రూపం ధరించుకున్నారు. తన మహిమను వదిలిపెట్టేసి ఎంత సర్వోన్నతుడే ఇందాక మన వాక్యంలో మనం చూసాం. తర్వాత ఇప్పుడు మన వాక్య భాగంలో మళ్ళా వస్తే అక్కడ ఏమనుందంటే, తన్ను తాను రిక్తునిగా చేసుకునే ఆయన దాసుని రూపం ధరించుకోవటమే కాకుండా అంట తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తుడు అంటే అర్థం ఏంటి? ఏమి నేను వాడికి చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని చర్చెస్కి వెళ్ళాం అనుకోండి, ఆ చర్చెస్ లో పాస్టర్ గారు ఎలా చాలా చాలా ఏం చెప్పాలి, ముఖ్యంగా కనపడటానికి డ్రెస్ అండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్ ఉంటుంది కదా. వాళ్ళు వేసుకునే డ్రెస్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు ఉండే ఆ ప్రాంతం అంతా కానీ చాలా డంబంతో ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారంట, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు, ఏమి లేకుండా. ఆయనే చెప్పారు, కొన్ని వాక్యాలు మనం చూద్దాం. లూకా 9:57-58 చూద్దాం. ఏం చెప్పారు యేసు ప్రభు? రిక్తుడు అనే దానికి మనం ఇక్కడ చూద్దాం కొన్ని ఉదాహరణలు దేవుడి వాక్యం. లూక్ 9:57 and 58. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసమును కలువు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన చాలు అక్కడ దాకా చాలు. ఏమి చెప్తున్నారు యేసు ప్రభు వారు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి నివాసాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటానికి కూడా ఆయనకి స్థలము లేదు అని చెప్తున్నాడు. అంతగా తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. ఆయనకంటే ఒక పర్మనెంట్ హౌస్ లాంటిది కూడా లేదు. తర్వాత ఇంకో మాట కూడా చెప్తాను, చూద్దాం అని కూడా. 2 కొరింథీ 8:9 చదువు. 2 కొరింథీ 8:9 ఎలాగ రిక్తునిగా చేసుకున్నాడు ప్రభు మన కొరకు అనేసి. 2 కొరింథీ 8:9 యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడే ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూసారా, యేసు ప్రభు వారు మన నిమిత్తం ఆయన దరిద్రుడైపోయాడు. మహిమ గల దేవుడు, అన్నిటికీ ఆధారభూతుడైనటువంటి దేవుడు, తన మాట చేత సమస్తాన్ని నిర్వహించేవాడు. ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఎలా ఉన్నాడు? తను తాను రిక్తునిగా చేసేసి తలవాల్చుకుంటానికి స్థలం లేదు, దరిద్రుడిగా ఉన్నాడు. ఆయనలో అంతగా తను తాను తగ్గించుకున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే మరి యేసు ప్రభు వారిని సిలువలో వాళ్ళు అంటే ఎంతగా ఆయన రిక్తునిగా చేసుకున్నాడు అనేవి కొన్ని చూస్తున్నాం మనం. యేసు ప్రభు వారిని సిలువ వేసిన తర్వాత అంట సిలువలో కూడా ఆయన ఎలా రిక్తునిగా అయిపోయాడు అనేది చూద్దాం. యోహాను సువార్త 19:23-24 వచ్చి. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రం తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగిని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు వేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దాని కోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకునేది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ సిలువలో ప్రభు వారు ఉన్నప్పుడు సిలువలో వేలాడుతున్నట్టు ఆయన వస్త్రాలు కూడా తీసేసుకున్నారు. ఆయన వస్త్రాలు కూడా తీసేసుకొని వాళ్ళు పంచుకున్నారండి వస్త్రాలు.
ఆయన అంగీని ఎవరి కోసం దాన్ని చీట్ చేసుకున్నారు. లాస్ట్ థర్స్డే కూడా మీకు నేను చెప్పాను, ద గ్రేటెస్ట్ హ్యూమిలియేషన్ జీసస్ ఫేస్డ్ ఆన్ ద క్రాస్ ఏంటంటే హీ వాజ్ స్ట్రిప్డ్ నేకెడ్ అని చెప్పారు. అది మనకు బొమ్మలో ఎప్పుడు కనిపించింది. అంతగా తన్ను తాను రిక్తునిగా మన కొరకు అంత గ్రేటెస్ట్ హ్యూమిలియేషన్ భరించడానికి కూడా ఆయన సిద్ధమయ్యారు. ఆ మహిమను వస్త్రాలు కూడా వాళ్ళు పనిచేస్తారు. తర్వాత ఇంకొకటి కూడా చూద్దాం మనం. మరి యోహాను 19:34 చదువు. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. ఇది చూచిన వాడు ఎవ్రీ డ్రాప్ ఆఫ్ దిస్ బ్లడ్ ఆయన మన కొరకు షెడ్ చేసేసాడు. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ దిస్ బ్లడ్ అంతగా తను తాను మన కొరకు రిక్తునిగా చేసుకున్నాడు, మనల్ని రక్షించడం కోసం. మనల్ని పాపం నుంచి, శాపం నుంచి, సైతాన్ యొక్క బంధకాల నుంచి విడిపించి నిత్య జీవానికి పాత్రులుగా చేయటం కోసం ఇలాగ తను తాను యేసు ప్రభువు రిక్తునిగా చేసి అనేది మన వాక్యంలో చూస్తాం. తర్వాత మనం చూసినట్లయితే మరి ఇందాక చదివిన వాక్య భాగంలోనే ఫిలిప్పీ 2:8 మనం చూసినట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలో మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై అనుకుంటాడు. ఆకారమందు మనుషుడిగా కనబడి అని రాయబడింది. మళ్ళీ అక్కడ రాసినట్టు పౌలు ఇది స్ట్రెస్ చేశాడన్నమాట ఈ వాక్యాన్ని. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు, మనుష్య రూపాంతో వచ్చాడు అని మనకి మళ్ళా తెలియజేయడానికి చెప్తున్నాడు. నీలాగా నాలాగే ఆయన సంపూర్ణ మానవుడిగా ఉన్నాడు ఈ భూమి మీద చెప్పారు. కాబట్టి ఇక్కడ ఏమని అంటున్నాడంటే ఆకారమందు మనుషుడిగా కనబడి అని రాయి. ఎందుకు ఆకారమందు మనుషుడిగా ఆయన కనబడాల్సిన అవసరం వచ్చింది అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2:17 ఏమని రాయబడిందంటే, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అని అక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో ఆ వాక్యం. ఏమని రాయబడింది ఇక్కడ? ప్రజల పాపములకు పరిహారం కలుగజేయటం కోసం మరి దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు అవటం కోసం ఆయన అంట తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అని అక్కడ రాయబడింది. మన కొరకు మన పాప పరిహారార్థమై మన ప్రధాన యాజకుడుగా ఆయన ఉండటం కోసం ఆయనంట తన సహోదరుల వంటి వాడు కావలసి, మనలాంటి వాడు కావలసి, మనలాగా అయిపోయాడు ఆయన. అందుకని మరియు ఆయన ఆకారం మనుషుడిగా మరణమగునంతగా, శిలో మరణమగునంతగా ఆయన మరి విధేయత చూపించాడని కూడా అక్కడ రాయ. మరణమగునంతగా అని కామా ఉంటే ఏమనంటే శిలో మరణమగునంతగా. శిలో మరణం ద గ్రేటెస్ట్ క్యాపిటల్ పనిష్మెంట్ ఆ టైంలో. భయంకరమైనటువంటి శ్రమతో కూడినటువంటి మరణం అది అనుభవించడానికి యేసుప్రభువారు తండ్రి మాటకు విధేయత చూపించి లోపలు పిలిచారు. ఆ భాగ్యాన్ని, పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టేస్తున్నారు. ఆ యొక్క మరణం ఎంత భయంకరమైందో ఆయనకి తెలుసు కాబట్టి ఆ గెస్సెమనే మనవులు ప్రార్థన చేస్తున్నారు కదా. మొదట్లో ఎలా 2 సార్లు ప్రార్థన చేశారు ఆయన. తండ్రి నీ చిత్తమైతే ఈయన నా ఎదురు నుండి తొలగించేసి అంటున్నారు. ఎందుకు అనేది మనం చూసినట్టయితే ఆ శిలో మరణం అనేది ఎంత భయంకరంగా ఉన్నది అనేది మన కొరకు ప్రభు ఎంత శ్రమ అనుభవించాడు మన దేవుడి వాక్యం చూస్తాం. ఎక్కడ చూస్తాం చూడండి, యోహాను 19:1 మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే, పిలాతు ఆయన్ను కొరడాలతో కొట్టించెను అని రాయబడి. కొరడాలతో కొట్టి ఎన్ని కొరడా దెబ్బలు తగిలినాయి అంటే 39 కొరడా దెబ్బలు తగిలినాయి అంటే యేసుప్రభు. ఆ కొరడా దెబ్బల వలన ఆయన వీపు అంట ఎలా అయిపోయిందంట దున్నినట్లు అయిపోయింది.
ఒక ప్లవ్తో భూమిని దున్నితే ఎలా అయిపోతే అలా అయిపోయింది. అంత శ్రమ. సిలువకు ముందు ఇదంతా జరుగుతుంది. తర్వాత మనం చూసినట్లయితే సైనికులు ఆయన తల మీద, అక్కడే చూడండి 19వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే, అంటే సిలువ శ్రమ మరణం అన్నమాట. ఇది మనం ధ్యానించాలి. జస్ట్ లైక్ దట్ చదువుకుంటూ వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడ చూస్తే ఏమంటుంది, ఇంకా ఆయన సైనికులు ముళ్ళ కిరీటమును ఆయన తల మీద పెట్టి ఊదారంగు వస్త్రము ఆయనకు తొడిగించి ఆయన యొద్దకు వచ్చి, యూదుల రాజా శుభమని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టి. చూసారా, హ్యూమిలియేట్ చేస్తారన్నమాట ప్రభుని. ఆ తల మీద ముళ్ళ కిరీటం, చాలా డెడ్లీ థార్న్స్ అంటే అవి ఆయన తల మీద పెట్టి, మరి ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించి ఆయన్ని మరి కొట్టి, అరచేతులతో కొట్టి, యూదుల రాజానికి శుభం అని చెప్పి ఆయన్ని హెకిల్ చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఆ హేళనంతా భరిస్తున్నారు ప్రభు. తర్వాత మనం మరి ఆయన ఏం చేసి ఇంకో చోట ఏమని రాసిందంటే, మార్కు సువార్త 15, 16, 20 అక్కడ చదివినట్లయితే వాళ్ళంట ఆయన ముఖం మీద ఉమ్మి కూడా వేశారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేయటం అనేది ఇంకెంత మరి బాధకరమైనటువంటి హ్యూమిలియేషన్ కదా. అది కూడా ఉమ్మి వేశారు, ఆయన అపహసించారండి. మరి అంతేకాకుండా ఆయన అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడ్డాడు. ఆయన్ని సిలువ మోయించి కపాలం అనే స్థలం వరకు ఆయన తీసుకుని వెళ్ళారంట. అలాగే చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఆయన ఇద్దరు నేరస్తుల మధ్య ఆయన సిలువ వేశారు. ఇంత హ్యూమిలియేషన్ శిక్షను యేసు ప్రభు సిలువలో భరించారు. అందుకని ఏమంటున్నాడంటే, మరణము పొందినంతగా, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే. ఎవరికి విధేయత చూపించాడు? తండ్రికి విధేయత. తండ్రి ఉద్దేశం ఏంటి? సమస్తాన్ని భూమి మీద కానీ పరలోకంలో ఉన్న వాటిని కానీ క్రీస్తు సిలువ మరణం ద్వారా, ఆ రక్తం ద్వారా సంధి చేసి తనతో సమాధానం పరచుకోవాలని ఆయన చిత్తం. ఈ యొక్క మరి ఘోరమైనటువంటి సిలువ శ్రమ మరణం ద్వారా దానికి క్రీస్తు ప్రభు వారు అంగీకరించారు, విధేయత చూపించారు. అందుకని మనం చూస్తాం కదా, మరి యెషయా 53:6 ఏమని రాబడిందంటే, యెహోవా మనందరి దోషములు అతని మీద మోపెను. మనందరి దోషములు అతని మీద మోపెను అంటారు. మనం పొందవలసిన శిక్ష సిలువలో క్రీస్తు పొందాడు. తర్వాత మనం చూసినట్లయితే 10వ వచనంలో, 53, 10వ వచనంలో, అతని నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయెను. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. మనందరి దోషాలు ఆయన మీద మోపాడు ప్రభు. అతన్ని నలగొట్టడం యెహోవాకు ఇష్టమైందంట. ఎందుకంటేనంట, మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు రాస్తాడనమాట. మరి 2 కొరింథీ 5:21 ఏమని రాస్తాడంటే, మనం ఆయన యందు దేవుని నీతి అవినట్టు పాపం ఎరుగని ఆయన మన కొరకు పాపముగా చేసిన మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం, మనల్ని నీతిమంతులుగా తీర్చడం కోసం. ఎంత చక్కగా ఈ మాట చదువుకుంటే చాలా మనకి మనం గెట్ ఇయర్స్ ఇన్ అవర్ రైట్స్. ఏంటంటే, మనం ఆయన యందు దేవుని నీతి అవినట్టు పాపం ఎరుగని ఆయన పాపముగా మనల్ని నీతిమంతులుగా చేయడానికి మనందరి పాపాలు దేవుడు అన్నమాట. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకున్నాడు. అందుకని మరి యొక్క శిలువ మరణానికి ప్రభువును అప్పగించాడు అన్నమాట తండ్రి అని దేవుడు. అందుకని ఇంకో మాట ఇక్కడ ఏమనుంది, మరి క్రీస్తు ప్రభు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా శిలువలో అప్పగించేసి అంత విధేయత తండ్రికి క్రీస్తు ప్రభు వారు చూపించారు. ఎందుకంటే మన రక్షణార్థమై, మనల్ని నీతిమంతులుగా తీర్చు, మనల్ని తండ్రితో సమాధానపరచడం, మనల్ని నిత్య జీవానికి వారసులుగా చేయటం. ఆయన రిక్తుడైపోయాడు. ఎందుకంటే మనకు ఆ రక్షణ వస్త్రం ధరింపచేయటం, మనకి నీతి వస్త్రాన్ని ధరింపచేయటం. తర్వాత మనం చూసినట్లయితే ఏమనిందంటే,
శిలువ మరణం పొందినట్టుగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని అంటారు. తన్ను తాను తగ్గించుకొని ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్, ఒబీడియంట్ అయ్యా, ఈ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. హ్యూమిలిటీ అనేది దేవుని దృష్టికి ఎంతో ఇష్టమైంది. యేసు ప్రభు వారిలో హ్యూమిలిటీ అనేది మనం చూస్తాం అన్నమాట. శిలువ మరణం దగ్గర కూడా చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే తన్ను తాను తగ్గించుకొని అనే మాట, దీని గురించి పేతురు ఎంత చక్కగా రాశాడు చూడండి. 1 పేతురు 2:22 చదవమ్మా. 1 పేతురు 2:22. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనపడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. చూసారు ఆయన ఎంత తగ్గించుకున్నాడు. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఆయన పాపం ఏమి చేయలేదు, ఆయన పాపరహితుడు. ఆయన నోట ఏ కపటం కూడా లేదు, ఆయన యథార్థవర్తన. మరి ఆయన దూషింపబడ్డాడు కానీ బదులు దూషింపలేదు. అది చూస్తాం, తర్వాత చూద్దాం మనం అక్కడ. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, ఆయన ఎవరిని బెదిరించలేదు. ఆయన ఏం చేశాడంటే న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అంతగా మరి యేసు ప్రభు వారు తను తాను తగ్గించుకున్నారు. మనం మరి యేసు ప్రభు వారి శిలువ సమయంలో చూస్తాం కదా, మార్కు సువార్త 5:3 ఏమని ఉంటుందంటే, ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి, నీవు ఉత్తరమేమి చెప్పవా, నీ మీద మీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ఆశ్చర్యపడిన. ఎంత తను తాను ప్రభు తగ్గించుకున్నాడు చూడండి. వీళ్ళు నీ మీద ఎన్నో నేరాలు మోపుతున్నారు, మరి ఏంటి ఏం మాట్లాడవా అని పిలాతు ఎన్నో నేరాలు మోపుతున్నారు శాస్త్రులు, పరిసయ్యులు. దానికి ప్రభు వారంటే ఏ జవాబు కూడా మౌనంగా ఉన్నారు. అది చూసి పిలాతు చాలా ఆశ్చర్యపోయాడు. మనల్ని ఎవరన్నా ఏదన్నా అన్నారనుకో, ఇమ్మీడియట్ గా మనం ఏం చేస్తాము, రిటాలియేట్ చేసి ఒక మాట అంటే 10 మాట. కానీ ప్రభు వారు దూషింపబడ్డారంటే బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడ్డారంటే కానీ బెదిరించలేదు, మౌనంగా ఉన్నారంటే. అదే ఆ ప్రవచనం 53 యెషయా 53 ప్రవచనం ఇక్కడ నెరవేరింది అనమాట. మనం చూస్తే యెషయా 53:7 చదువమ్మా. యెషయా 53:7. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. 8వ వచనం చదువు అక్క. 8. అతడు అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడింది. థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూసినట్లయితే అతడు దౌర్జన్యము నొందెను అని. అందరు శాస్త్రులు, పరిసయ్యులు, యూదులు, సైనికులు అందరు ఒక్క పట్టుగా ఆయన మీద నేరం మోపుతున్నారు, ఒక వ్యక్తి మీద. దౌర్జన్యం కదా అది. మరి ఆయనలో ఏ దోషము లేదు. అయితే ఆయన దౌర్జన్యం నొందినా కూడా, బాధింపబడినా కూడా అంటే ఆయన నోరు తెరవలేదు. ఇలా ఆశ్చర్యపోయాడు చూసి. తర్వాత ఏమనుంది, వదకు తేబడి గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెలవలేదు. ఎలా కంపేర్ చేశారు చూడండి. వదకు తేబడ్డ గొర్రె పిల్ల మౌనంగా దానికి ఎలా ఉంటుందో అలాగే యేసు ప్రభు అంటారు. ఆయన్ని వాళ్ళు దూషిస్తూ శిలువ శ్రమ పెడుతూ. అంతేకాకుండా అతడు అన్యాయ తీర్పు నొందిన వాడై కొనిపోబడాడు. పిలాతు 3 సార్లు అంటాడు, ఇతని యందు ఏ దోషము నాకు కనపడలేదు. అయినా కూడా ఆయన వాడి దోషిగా తీర్చి మరి శిలువకు ఆయన అప్పగించారు. ఈ యొక్క శ్రమ, ఈ యొక్క వేదన యేసు ప్రభు వారు భరించింది ఎవరి కోసం అంటే మన కోసమే కదా. దేవుని వాక్యం ఏమనుంటుందంటే, రోమా పత్రిక 5:19, ఒక మనుషుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడుతూ
అలాగే ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయుదురు అని రాయబడింది. ఒక మనుషుని పాపం వల్ల, అంటే ఆదాము పాపం వల్ల, ఆ తర్వాత ఆయన యొక్క సంతానమైన మనం అందరం కూడా పాపులుగా చేయబడి, అవిధేయత అనే పాపం వల్ల లోకానికి మరణం అనేది వచ్చేసేసి, శాపం అనేది వచ్చేసేసి, ఒక మనుషుడు అంటే ఆదాము యొక్క అవిధేయత వల్ల అనేక పాపులుగా ఎలాగ చేయబడ్డారు, అలాగే ఒకని విధేయత, ఎవరా ఒకడు? యేసు ప్రభు. అందుకని యేసు ప్రభు అని రెండవ ఆదాము అని కూడా అంటాడు పౌలు కదా. ఒకని విధేయత వల్ల అనేకులు నీతిమంతులు. అందరం క్రీస్తు ప్రభు వారి సిలువలో తండ్రి మాటకు విధేయత చూపించడం వల్ల మనందరం కూడా నీతిమంతులుగా చేయాలి. ఎక్కడైతే మరి ఏ వ్యక్తిలో అయితే మరి ఆ యొక్క సాత్వికం దీన మనసు ఉండదు, ఆ వ్యక్తిలో మరి విధేయత ఉంటుంది, తగ్గింపు కూడా ఉంటుంది. యేసుప్రభు అనేది చూపిస్తున్నారు. మన కొరకు ఆయన పరలోక భాగ్యాన్ని విడిచిపెట్టుకుని దాసుని రూపం ధరించి తను తాను రిక్తునిగా చేసుకుని మరణమగునంతగా శిలువ మరణం ఆయన విధేయత. అందుకని దేవుడు ఆయన్ని ఎంతగా హెచ్చించాడు ఆ కింద వాక్యాలను మనం చదువుతాం అనమాట. అక్కడ చూసినట్లయితే 3 విషయాలు రాయబడుతుంది. అందుచేత 9వ వచనం చదువుతున్నాను, ఫిలిప్పి 2:9. అందుచేత పరలోకమందున్న వాటిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు. రెండోది ఏమని ఉంటుందంటే, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామం ఆయనకు అనుగ్రహించను అని అంటారు. ప్రతి వాని మోకాలు వంగాలి, వంగుతో కూడా ప్రతి వాని నాలుక అది క్రీస్తు ప్రభువును ఒప్పుకోవాలి, ఇప్పుడే రక్షణ. అలాగా తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి అన్ని నామాల కంటే పైనామంగా ఆయన్ని హెచ్చించాడు. యేసు నామంలోనే విడుదల, పాపముల నుంచి విడుదల, యేసు నామంలోనే రక్షణ, యేసు నామంలోనే నిత్య జీవానికి మార్గం తెరవు. మనం ఇవాళ ఈ వాక్యం చదువుతున్నాం. మరి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఈ శ్రమల కాల ధ్యాన దినానికి క్రీస్తు ప్రభు వారిలాగా మనం కూడా సాత్వికులుగా దీన మనసు గలవాళ్ళతో దేవుని వాక్యానికి విధేయత చూపించే వాళ్ళ, దేవుని వాక్యానికి విధేయత చూపించే వాళ్ళ, బహు తగ్గింపు, హ్యూమిలిటీ కలిగిన వాళ్ళంగా మనం హ్యూమిలిటీ ఉండాలి. మనం యేసుప్రభువులో హ్యూమిలిటీ, యేసుప్రభువు చూపించారు ఒబీడియన్స్, అవి మనం చూపించాలి. ఆయనలో ఉంది వీక్నెస్, అది చూపించాలన్నమాట. ఆయన మీక్ అండ్ లోలీ అని చెప్తున్నారు యేసుప్రభు. ఆయన ఎవరు? తండ్రితో సమానంగా మహిమ కలిగినటువంటి కుమారుడు. మన కొరకు ఆయన లోకంలో వచ్చి మరి మనల్ని శిలువ రక్తంతో సంధి చేసి తండ్రితో సమాధానపరిచాడు, మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చాడు అనమాట. అందుకని పేతురు ఏమంటాడంటే, 1 Peter 4:1 ఏమంటాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి అంటాడు. చూడండి ఆ వాక్యం ఎంత చక్కగా ఉందో. 1 Peter 4:1 చూడండి. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. క్రీస్తు మనసు ఎలా మనకు ఉంటదంట? ఒక ఆయుధం లాగా పనిచేస్తుంది. క్రీస్తు మనసు మనం కలిగి ఉంటే ఈ శరీరాన్ని మనం జయించగలుగుతాం అనమాట. క్రీస్తు మనసు ఒక ఆయుధం లాగా సహాయం చేస్తుంది ఈ శరీరాన్ని, లోకాన్ని, సైతాన్ని ఓడించడానికి. క్రీస్తు శరీరం అందు మన కొరకు శ్రమ పడ్డాడు ఆయన. కాబట్టి అట్టి మనసును మీరు ఆయుధంగా ధరించుకోండి. శరీర విషయంలో శ్రమపడువాడు శరీరం అందు జీవించు మిగతా కాలం ఇక మీదట మనుజాసను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్టు పాపము జోలికి ఏమీ లేక మనం ఎప్పుడైతే క్రీస్తు మనసును ఆయుధంగా ధరించుకుంటాము, అప్పుడంటే మనం ఇక మనుజాసలను విసర్జిస్తామండి. ఈ వరల్డ్లీ డిజైర్స్ విసర్జించి
దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవటం కోసం పాపం జోలికి వెళ్ళమండి. ఎప్పుడైతే మనం మరి క్రీస్తు శరీరం మందు శ్రమ పడ్డాడు కాబట్టి అట్టి మనసును మనం ఆయుధంగా కలిగి ఉంటే మనం మరి ఇక ఎన్నడూ కూడా పాపం జోలికి వెళ్ళమంటే దేవునికి ఇష్టానుసారంగా నడుచు. దేవుడు అలా ఉండటానికి మనందరికీ సహాయం చేయును గాక. ఆమేన్.